జనవరి 1 చేసుకుంటారు. నేను జనవరి 1 చేసుకోనమ్మా. ఓన్లీ ఉగాది స్పెషల్. ఉగాదికమ్మా అన్ని ఐటమ్స్ అంటే 30 ప్యాకింగ్ మొత్తం ముందు 32 రకాల ప్యాకింగ్ వస్తాయి. ఐటమ్స్ అన్ని కూడా బూర్లు, గారెలు, సేమియా. ప్రజెంట్ నేను తణుకులో శ్రీ అమూల్య మెస్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇక్కడ హోటల్లో ఇక్కడ చాలా బాగుంటాయని మా ఫ్రెండ్ అయితే సజెషన్ ఇచ్చింది. అసలు ఇక్కడ ఎలా ఉంటాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. ఇది 150 రూపాయలు అండి. ఇది కర్రీస్ వచ్చి ఎన్ని కర్రీస్ అండి? ఇవి 2 కర్రీస్ అండి. 2 కర్రీస్ మామూలు మొత్తం టోటల్ అయితే 13 కర్రీస్ అయితే ఉన్నాయండి, సిప్తో సహా, రైస్తో సహా. అయితే ఒకరికైతే సరిపోతుందండి, ఒక పర్సన్కి అయితే సరిపోతుంది. ఇందులోని ఇంకో పార్సిల్ అయితే 200 ఉందండి, అదైతే ఇద్దరికైతే సరిపోతుంది అంటున్నారు. కానీ ఇక్కడ చాలా ఫేమస్ అండి తణుకు అనగానే అమూల్య మెస్ అయితే అందరికీ గుర్తుకొచ్చేస్తుంది. తర్వాత క్యాప్సికమ్ ములక్కడ, నెక్స్ట్ మొలకల కర్రీ, ఇది అరటికాయ జీడిపప్పు, ఇది వంకాయ శనగడ, సాంబారు, ఇదేమో రసం, చక్కెర పొంగలి, ఇదిగోండి చక్కెర పొంగలి, నెక్స్ట్ హల్వా, పులిహోర. రైస్ అయితే ఇది ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ బీట్రూట్ ఫ్రైకి అయితే బీట్రూట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ గ్రీన్ రైస్, ఆయిల్ అయితే అటుకులు అయితే కూరలన్నీ కూడా కంగారుగా ఉండేయటం, ఏదో ఇంత నూనె వేసేయటం కదమ్మా. కూరలన్నీ ఇంట్లో మగ్గ పెట్టుకున్నట్టుగా అన్నీ మగ్గ పెట్టుకుని చక్కగా ఆ కూర అంతా రుచి వచ్చిన తర్వాత, ఆ చౌరంతా దాంట్లో దిగిన తర్వాత ఆ కూర అది బాగా బాగుంది అని నాకు నచ్చినా ఆవిడకి నచ్చినా ఉంటుంది. లేకపోతే ఆ 25 కేజీల కూర బయట ఆడేయటం మాకు నచ్చబోదు. ఇప్పుడు మీరు చూశారు కదా మొత్తం దాకలోని హాట్ బాక్సులోని ఏది కూడా నిల్వ ఉండటానికి లేదు. ఒక్క పూటే, రెండో పూట ఉండదు. ఏది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, మిగిలిపోతాయి, పట్టుకెళ్ళిపోమంటాం కుర్రోళ్ళు. వద్దండి అయ్యగారు ఉంచేయండి అంటారు. మరి కాళ్ళ పక్కన ఉన్న చేపలు తింటే దానికి వేసేయండి అంటారు. మనం మరి మిగిలిన ఫ్రిడ్జ్లో పెడతాం. పొద్దున్న కావాల్సిన కాయగూరలు ఏమైనా కోసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అంటే పొద్దున్న రావడానికి లేట్ అయితే పని వాళ్ళు అవి కోసుకుని దాంట్లో పెట్టుకుంటాం. అంతేగాని ఇదేదో మిగిలిందని పచ్చళ్ళు ఏ పచ్చడి కూడా బయట నుంచి పొందానమ్మా.
అన్నీ కూడా ఆవిడే, ఓకే. మా మిస్సెసే. అలాగే పొడి కూడా, కందిపొడి కానీ కారపొడి కానీ ఆ పొళ్ళు కూడా ఆవిడే. నెయ్యి కూడా ఇక్కడ నెంబర్ 1 నెయ్యి దొరుకుతాం. 650 రూపాయలు తీసుకుంటాడు కేజీ, ఒరిజినల్ గేదె నెయ్యి నెంబర్ 1. సాంబారు చక్కగా సాంబార్ మసాలా మేమే ఈ పొళ్ళు కొని దాంట్లో వేసేయటం కాదు, సాంబార్ కొన్నాం, పొళ్ళు కూడా కొన్నాం. మనం వాడే వాటర్ కూడా ఏంటంటే నాకు 7 లక్షల రూపాయలు పెట్టి ఆర్వా ప్లాంట్ ఏం చేసుకున్నాను. వాళ్ళు వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నారు 10 రూపాయలు. ఆ 10 రూపాయలు మిగిలినట్టు ఏమంటే ఆర్వా వాటర్ అయినా సరే కొంతమంది అడుగుతారు ఇవ్వండి అంటే వాళ్ళు కొంచెం ఇంకా హెల్దీగా ఉండాలనుకుంటారో మరి ఏంటో తెలియదు. వాళ్ళ కోసం సరే మనకు వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కోవడం మనమే ఉంటాం, సరే ఇస్తాం. ఇక్కడ ఏంటంటే 10 సంవత్సరాల పిల్లలకి మేము భోజనం టికెట్ తీసుకున్నాం. ఇప్పటికి ప్రజెంట్ ఆకులు అన్నీ పడవలసిందే, పెద్దోళ్ళు ఏం తింటున్నారో అన్నీ పడాలి. వచ్చినా తల్లి వచ్చినా తండ్రి ఒక్కళ్ళు వచ్చినా 10 మంది పిల్లలకి ముందు భోజనం పెడతాం. కూడా ఎందుకు పెట్టానంటే అమ్మ, ఆ పండగ 4 రోజులని ఒకసారి ఇలాగే కట్టేసి ఒక 10 ఏళ్ల క్రితం నా మనవరాలని మనవాడిని తీసుకుని తిరుపతి వెళ్ళాను. పండగే కదా అని వెళ్ళాం. ఆ వేళ కింద దిగువ తీర్థలో నాకు భోజనం దొరకలేదు. అంత పెద్ద పవిత్రమైన క్షేత్రం, నిత్యం లక్షలాది జనం వస్తారు. అక్కడ భోజనం మనకేమో హైదరాబాద్ నుంచి వస్తారు, ఇటే వైజాగ్ నుంచి వస్తారు, కోడిపందాలు అంటారు, అయ్యి అంటారు ఇవి అంటారు చూడడానికి. అందుకని భోజనంకి వచ్చిన వాళ్ళు వెజిటేరియన్ కావాలని వస్తారండి. ఆ వెజిటేరియన్ కోసం వచ్చినప్పుడు నేను తీస్తాను. ఆ వేళ అయినా 300 ఎగుతాయా 400 వండుతాను, తింటే వచ్చి తింటే ఆనందం. ఆ 400 రోజులు నాది ఏంటంటే పండగ అందరూ జనవరి 1 చేసుకుంటారు, నేను జనవరి 1 చేసుకోనమ్మా. ఓన్లీ ఉగాది స్పెషల్. ఉగాదికమ్మా అన్ని ఐటమ్స్ అంటే 30 ప్యాకింగ్ మొత్తం ముందు 32 రకాల ప్యాకింగ్ వస్తాయి. ఐటమ్స్ అన్నీ కూడా బూర్లు, గారెలు, సేమియా అన్ని నెయ్యితో సైతం, అన్ని స్వీట్లతో సైతం ప్యాకింగ్ వస్తే 4గురికి సరిపోతుంది. దాని రేట్ ఎంత అంటే యాక్చువల్గా లెక్కేస్తే 4గురికి మనం చెయ్యాలనుకుంటే అసలు భోజనం లెక్కేసుకుంటేనే 600, 700 అవుతుంది. ఇది 500కి 450కి 600కి లోపలే చేసేస్తాను నేను హ్యాపీగా. ఏమక్కర్లేదు, పొద్దున్న వచ్చి టేక పట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. ఇంటికి ఏమీ వండుకోకల్లా. ఈవెన్ ఉగాది పచ్చడితో సైతం అందులో ఉంటుంది. 4 గారెలు, 4 పాకం గారెలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. పలావు, చిట్టుముచ్చాలతో పలావు ఎంతసేపు మన దగ్గర ఊరు